అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? సుగుణ, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంత నెయ్యి వేయొద్దు ఇడ్లీల మీద అని. నీకు మంచిది అనిపిస్తే చాలా, నాకు తినాలనిపించొద్దా అని భార్య మీద విసుక్కుంటున్నాడు సుబ్బారావు గారు. నెయ్యి బలము, తిన్న తిండి వంటబట్టేలా చేస్తుందని నేను చెప్తూనే ఉంటా రోజు. మీకు తిన్నది అరగాలని ఇలా నన్ను సాధిస్తుంటారు. నాకు తెలుసులేండి మీ ఉపాయం అంది సుగుణ మూతి 3 వంకర్లు తిప్పుతూ. అబ్బా, పల్లెటూరి పెళ్ళామా అని విసుక్కుంటూ ఆఫీసుకి వెళ్ళిపోయాడు సుబ్బారావు. అబ్బబ్బా, మొద్దులా ఏంటి అవతారం? ఎప్పుడు చూడు ఇంత పెద్ద అంచున్న చీరలేనా? కాస్త స్టైల్గా షిఫాన్ చీర కట్టుకోవచ్చుగా. 2 మూరలు పూలొకటి అదనంగా, ఓ గులాబీ పువ్వు సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది. కళ్ళకు కాటుక, ఇంత పెద్ద బొట్టు అని ఇంకా సుబ్బారావు సుగుణని ఓ సాయంత్రం సాధించబోతే, నాన్న, అమ్మకి ఇష్టమైనట్టు తయారయ్యింది, ఆ మాత్రం స్వతంత్రం లేదా అమ్మకి అని నేటి తరం మహిళ సరయు తండ్రిని మృదువుగా అడ్డుకుంది. బాస్ ఇంట్లో షష్ఠపూర్తి ఫంక్షన్. సరదా పోటీలు జరుగుతున్నాయి. అచ్చ తెలుగు సాంప్రదాయంగా ఎవరొచ్చారో వారికి బహుమతి అన్నారు. సుగుణ నెగ్గింది. 5 గ్రాముల బంగారు నాణ్యం బాసు దంపతులు సుగుణకి బహూకరించారు. ఏంటిప్పుడు మరి అని నవ్వుతూ కూతురు కళ్ళెగరేసింది నాన్నని చూసి. సరే, ఒప్పుకుంటాలే అని కూతురి తల మీద చిన్నగా చేత్తో తట్టాడు సుబ్బారావు. వచ్చే ముందు సుగుణ బాస్ భార్యకి ఒక బాక్స్ ఇచ్చింది. ఆవిడ బాక్స్ తీసి చూసి, అబ్బో, పూతరేకులు మీరే చేశారా అంది. అవునని తలూపింది సుగుణ. అరే, నాకు ఇష్టమే అంటూ బాసు ఒక పూతరేకు తిని, ఆహా, ఏమి రుచి, బాగా చేశారు, థ్యాంక్ యూ అన్నాడు. ఏనుగు అంబారి ఎక్కినంత గొప్పగా అనిపించింది సుబ్బారావు గారికి. ప్రేమగా సుగుణ చేయి పట్టుకుని థ్యాంక్స్ అన్నాడు. నిజాయితీగా భార్యను మనసారా మెచ్చుకుంటూ. కూతురికి పెళ్ళయింది, కొడుక్కి పెళ్ళయి కోడలొచ్చింది. కోడలు ఉద్యోగం, సుగుణ ఉండి లేని ఆరోగ్యం, ఇంట్లో కోపాలు చిరాకులు షరా మామూలుగా. సుగుణ నోరు ఎంత పెద్దదో కోడలొచ్చాకే అర్థమైంది సుబ్బారావు గారికి. కోడలికి కూడా ఆఫీస్ బాధ్యతలు, పైగా ఇంటి పనులు సరిగ్గా రావు. నిత్యం ఏదో ఒక గొడవే సుగుణకి రూపకి. ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీస్లో కొలీగ్స్ లాగా భార్య నైస్గా లేదని పోల్చుకొని చిరాకుగా ఉండేవాడు సుబ్బారావు. రిటైర్ అయ్యి ఇంట్లో ఉండేటప్పుడు భార్య ఇల్లు దిద్దుతున్న తీరు చూసి, కోడలి పనిరాని తనం చూసి సుగుణ ప్రత్యేకత సుబ్బారావు గారికి అర్థమైంది. రూపకి పెళ్ళయి 4 ఏళ్ళైనా పిల్లల ఊసు ఎత్తట్లేదు అని సుగుణకి కోపం వస్తుంది. ఒకరోజు కొడుకు వంశీని రూపని నిలదీసింది. చూడండ్రా, మాకు ఓపికలున్నప్పుడే పిల్లల్ని కంటే నేను చూసుకోగలను. ఓపిక పోయాక ఉద్యోగం చేసే తల్లితో పిల్లల ఆలనా పాలన కష్టం అవుతుంది కదా. రూపకి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు. ప్రమోషన్ వచ్చేలా ఉంది. ఇప్పుడు కష్టపడి పని చేస్తేనే ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. లేదంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుందని రూపకి బాధ. ఇంకో 2 ఏళ్లకు రూప శుభవార్త వినిపించింది. అంతే, సుగుణ రూపకి సర్వ సపర్యలు చేస్తోంది. అంతేలేండి, నా కడుపులో ఉన్న మీ వారసత్వానికి ఈ జాగ్రత్తలన్నీను. నేను మోసే యంత్రాన్ని కదా, మరి అందుకే ఇన్ని రోజులు లేని శ్రద్ధ నా మీద మీకిప్పుడు అని అంది రూప బాధగా. అది కాదమ్మా, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. నువ్వు కూడా ఇప్పుడిలా అప్పుడలా అని బేరీజు వేసుకొని మనసు చిన్నబుచ్చుకోకు. బిడ్డకు మంచిది కాదు అని కోడలికి స్నేహంగా నచ్చజెప్తున్న భార్యను
చూసిన సుబ్బారావుకు సుగుణ ముచ్చటిగా కనిపించింది. పొద్దున్నే రూపకి దానిమ్మ పండు గింజలు ఒలిచిచ్చేది. లంచ్ బాక్స్లోకి యాపిల్ ముక్కలు ఒకరోజు, జామకాయలు ఒకరోజు ఇచ్చేది. సాయంత్రం రోజు మొక్కజొన్న తినిపించేది. రాత్రిపూట పెద్ద గ్లాసు పాలు ఇచ్చేది. ఓ నేతి చుక్క వేసి మరి. రూప నిండుగా తయారైంది. ఈ మధ్య రోజు కోడలికి ఉప్పుతో దిష్టి తీస్తోంది సుగుణ. ఆ రోజు సాయంత్రం సుగుణ అంటూ ఇంకా టీ తేలేదేంటి అనుకుంటూ సుబ్బారావు గారు వంటింట్లోకి వెళ్ళాడు. సుగుణ స్టవ్ ఉన్న గట్టు ముందు నేల మీద పడిపోయి ఉంది. సుగుణ అని నీళ్లు మొహం మీద చల్లాడు. స్పృహలో లేదు సుగుణ. అయ్యో అనుకొని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లారు సుగుణని. హార్ట్అటాక్ మొదటిసారి కాస్త బలంగానే పలకరించింది సుగుణని. ఇక జాగ్రత్తలు మొదలయ్యాయి సుగుణకి. తిండిలో కట్టుబాట్లు, పనిచేయడంలో ఆంక్షలు. ఇది చేయొద్దు, అది తినొద్దు అని రూల్స్ పాటించాల్సి వస్తోంది సుగుణకి. సుబ్బారావు గారు నిద్రపోతున్న భార్య పక్కన కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు. నిద్రలో సుగుణ చెయ్యి సుబ్బారావు చెయ్యి మీద పడింది. ఆ చేతి స్పర్శకి సుబ్బారావు గారికి అనిపించింది, మొన్నేమన్నా జరుగుంటే నా పక్కన ఈ నా సగభాగం ఉండేదా? తను నా పక్కన లేకపోతే నా రోజులు గడిచేదెలా? పెళ్ళయి 30 ఏళ్ళు. నాకు అంతగా నచ్చని నా భార్య ఈరోజు ఇంత ముఖ్యం అనిపిస్తుందేంటి? కాలంతో పాటు బంధాల విలువ, బంధం తాలూకు అవసరం తెలిసొస్తున్నాయన్నమాట అనుకున్నాడు సుబ్బారావు గారు. సంవత్సరం తరువాత మనవరాలు ప్రియతో సుగుణ ఆడుకుంటోంది. చేతుల్లో మొహం దాచి మళ్ళీ చేతులు తీసి ప్రియని చూస్తే ప్రియ కిలకిలా నవ్వుతోంది. కొన్ని రోజులకి సుగుణకి మళ్ళీ ఇంకోసారి హార్ట్అటాక్ వచ్చింది. మూడోసారి రాకుండా చూసుకోమని డాక్టర్లు జాగ్రత్త చెప్పారు. రూప ప్రియని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేయాలని అనుకుంటోంది. సుగుణకి బెంగగా అనిపిస్తోంది. ఎలా మనవరాలు దగ్గర లేకుండా అని. రూప, మనకి ఉన్నది సరిపోతుందిలేమ్మా, నువ్వు ఉద్యోగం మానేయగలవా? ప్రియని చూడకుండా ఉండలేను నేను అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది సుగుణ రూప దగ్గర. చాలా టెన్షన్ అనిపించింది రూపకి. జాబ్ వదలడం ఇష్టం లేదు. అలా అని అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి ప్రియతో ఉన్న అనుబంధాన్ని నిర్లక్ష్యం చేయాలని లేదు. ఇన్నేళ్ళు ఈ అత్తగారి ఆధారం వల్లే ప్రశాంతంగా జాబ్ చేస్తోంది. మరి ఈరోజు ఆవిడకి తన అవసరం ఉంది, కానీ జాబ్ వదలాలని అస్సలు లేదు. ఆర్థిక భద్రత, తనకంటూ ఒక హోదా, ఇవి వదలాలంటే బాధగా ఉంది రూపకి. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకునే తత్వం సరయూది అని వదినకి ఫోన్ చేసి ఇది విషయం అని చెప్పి సలహా అడిగింది రూప. తల్లి ఆరోగ్యం గురించి తనకి తెలుసు సరయుకి. పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడైనా అందుకునే అమ్మ ప్రేమ దూరం అయితే తట్టుకోలేను. సమయం ఉన్నప్పుడే అమ్మను కాపాడుకోవాలి అని ఆలోచించింది. భర్తతో మాట్లాడింది, తండ్రితో ఆలోచన చేసింది. వారి ఊరిలో 3 స్టార్ రెస్టారెంట్ నడుపుతున్నారు సరియు వాళ్ళు. భర్తను ఒప్పించుకొని తల్లి ఉన్న ఊరికి తరలి వచ్చేశారు సరియు వాళ్ళు. ఈ ఊరిలో రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంటిపైన ఒక అంతస్తు కట్టించి ఇచ్చాడు సుబ్బారావు గారు సరియు వాళ్ళకి. సరయు ఇంట్లో ఉండి సుగుణని, ప్రియని, తన కొడుకు ఆదిత్యని చూసుకుంటోంది. సరయు అత్తామామ తమ ఇద్దరి కొడుకుల దగ్గర చెరో 6 నెలలు ఉంటూ అటు ఇటు తిరుగుతున్నారు. సరయు వాళ్ళ దగ్గర ఉండే 6 నెలలు సుగుణకి తన అత్తగారికి వచ్చే మాట పట్టింపులు నెగ్గుకు రావడం. ఒక్కోసారి సరయుకి కత్తి మీద సామే అయ్యేది. అలాంటప్పుడు సుగుణకి చెప్పేది అమ్మ, ప్రియా, నీ దగ్గర ఉండాలంటే నీ నోరు తగ్గించుకోవే తల్లి అని. దానితో కొన్ని రోజులు సుగుణ కుదురుగా ఉండేది. సుబ్బారావుకి చుట్టూ ఉండే బంధాల రూపంలోని ఇన్ని రకరకాల మనస్తత్వాలను గమనించడం సరదాగా అనిపించేది. ఓ పుస్తకంలో తనకు తోచిన రీతిలో ఆ అనుభవాలను విశ్లేషించి రాసుకోవడం ఓ అలవాటుగా మారింది.
ఇంకో 10 ఏళ్ళకు కూడా సుబ్బారావు గారితో ఆమె ప్రయాణం ఇంకా నడుస్తోంది, చేయి చేయి కలుపుకుని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.